ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జేఈ మెయిన్స్ వచ్చేస్తుంది, చాలామంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది మాకేంటి బాగా ప్రిపేర్ అయిపోయాము, బాగా ఎగ్జామ్ అటెండ్ చేస్తామని అని కూడా అంటున్నారు. అయితే లాస్ట్ మినిట్లో ఈ 14 డేస్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, టాపర్స్ ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, బ్యాక్ బెంచర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొంచెం డల్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ మన మూవీస్లో వినే ఉంటాము. అలా 30 years ఇండస్ట్రీలో తనదైన శైలిలో మ్యాథ్స్లో ప్రపంచం సృష్టించిన ఒక ప్రత్యేకమైన గెస్ట్ మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, జోషుల చంద్రశేఖర్ గారు. ఈరోజు ఎన్నో ఉపయోగపడే మంచి టిప్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఏడాది మొత్తం ప్రిపరేషన్ వేరు. మనం చాలా తక్కువ టైం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, రివిజన్ కానీ చాలా వేగవంతం చేస్తూ ఉండాలి. మరి బోర్డర్ స్టూడెంట్స్ అంటారు, అంటే వాళ్ళకి కొంచెం మనం పుషప్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా గెట్ ఆన్ అయిపోతారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బార్డర్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి ఏంటంటే ఒక 5% ఎన్హాన్స్మెంట్ ఉంటే వాళ్ళకి సెలెక్షన్ రేంజ్లో పడతారు. ఒక 5% తగ్గితే కిందకి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఏంటంటే ఆ బార్డర్ లైన్ నుంచి పైకి వెళ్ళటం ఎలా అంటే జనరల్గా ఏంటంటే ఈ బార్డర్ లైన్ అనగానే చాలా మంది కోపం. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు ఎప్పుడు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తుండేవాడు. వాడు ఎప్పుడు 4th వచ్చేవాడు. అంటే నిజంగా 4th వచ్చేవాడు చెప్పేవాడు మాకు తెలియదు. వాడు ఒక రోజు వాడిని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నారని నేను అడిగితే వీడు ఎప్పుడు 4th వస్తాడు సార్, 3rd వరకే ప్రైజులు ఉంటాయి, 4th వస్తాడు. అంటే జనరల్గా చెప్పాలంటే ఏంటంటే వాళ్ళు పాపం చాలా సింపథెటిక్ కేసెసే డెఫినెట్గా. ఇటువంటి వాళ్ళ కోసమని టాటా వాడు ఆ మధ్య ఒక స్కీమ్ పెట్టాడు. 4th వచ్చిన వాళ్ళకి స్పెషల్గా ఆనర్ చేశాడు. అంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఆ స్కీమ్ చూసిన తర్వాత. అంటే పాపం జస్ట్ నేరోలో మిస్ అవుతాడు, వాడికి ఎటువంటి ఆనర్ లేదు, ఎటువంటి రికగ్నిషన్ లేదు. సో అందులో పడకుండా ఉండాలంటే ఈ 14 డేస్లో ఏం చేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోవటం కంప్లీట్గా. వాడికి ఉన్న స్ట్రాంగ్ ఏరియాస్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ చాలా బెటర్గా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మరీ బ్యాడ్గా ఉంటుంది, ఒకటి మధ్యస్థంగా ఉంటుంది. ఆ బాగా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొంచెం ఫోకస్ చేయగలుగుతాడేమో అని చూసుకోవాలి. ఈ మామూలుగా ఉన్న సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్లో వాడికి పర్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక 20 చాప్టర్స్ ఉన్నాయి మ్యాథ్స్లో, ఒక 10 చాప్టర్స్ బాగా వస్తాయి, ఒక 15 చాప్టర్స్ బాగా వస్తాయి. ఆ బాగా రాని చాప్టర్స్ వదిలేసేసి ఈ టైంలో వాటి మీద ఫోకస్ చేయకుండా ఈ 15 చాప్టర్స్ ఏవైతే బాగా వస్తాయో లేదా ఈ 10 చాప్టర్స్ బాగా అయితే వస్తాయో వాటి మీద ఒక ప్యాటర్న్ ప్రకారం అంటే ఈ రకమైన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నాకు డిఫికల్టీ ఉంది. జనరల్గా ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటంటే బాగా వస్తాయి పిల్లలకి, వీడికి బాగా వచ్చినవి ఎగ్జామ్లో రావు. వీడికి బాగా రానివి ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్లో వస్తాయి. సో అటువంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ ఒక చాప్టర్ ఉంది, దాంట్లో కాంపోజిట్ ఫంక్షన్ మీద జనరల్గా పిల్లలకి డౌట్స్, దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో దాని మీద కొద్దిగా ఫోకస్ చేసుకుని అలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఇట్లాగే ప్రతి చాప్టర్లో కనుక వాళ్ళు చూసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కంటే ఒక 10% మార్క్స్ పెరుగుతాయి. సార్, అంటే నాకే ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు చెప్పేది ఇప్పుడు వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయమంటారా, లేకపోతే కొంచెం డిఫికల్టీ ఉన్నవి కూడా ఒకసారి డిఫికల్టీ ఉన్నప్పుడు ఈ టైంలో ఇంక వదిలేయటమే అమ్మా. బాగా వచ్చిన చాప్టర్స్లో కొంత పార్ట్ రాదు వాళ్ళకి. అంటే ఒక 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం, దాంట్లో 90 బాగా వస్తే 10 రావు. ఆ 10 ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్ వాడికి అర్థమవుతుంది, దాంట్లో లెక్కలు చేయటం మీద ప్రాక్టీస్ లేక ఆ పర్టికులర్ ఏరియాలో ఒక చెప్పాలంటే మనం ఒక లైట్ వేయంగానే అన్ని సైడ్స్ లైట్ ఫోకస్ చేసినా ఒక పర్టికులర్ పోర్షన్లో లైట్ పోదు. లైట్ది తప్పేం లేదు, నాలెడ్జ్ తప్పేం లేదు, లైట్ పోతుంది, కానీ ఆ పర్టికులర్ దగ్గర షాడో పడుతుంది. ఆ షాడో పడ్డ ఏరియాని కనుక వీళ్ళు ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా వీళ్ళకి ఆ ఇంప్రూవ్మెంట్ కావాల్సింది అయితే వస్తుంది. అంటే ప్రిపేర్ అయిన చాప్టర్స్ ఏవైనా అందులో ఏ క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేసే స్థాయికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలంటే ఏంటి, ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో వీక్ ఏరియాస్ ఇన్ దేర్ స్ట్రాంగ్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఏంటంటే లైట్ స్ట్రాంగ్ గానే ఉంది, దాంట్లో తప్పేం లేదు. ఎక్కడైతే ఫోకస్ పడట్లేదో ఆ పర్టికులర్ షాడో ఏరియాని కనుక వీళ్ళు ఫోకస్ చేయగలిగితే ఈ ఉన్న టైంలో డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ లేకుండా, అంటే క్వశ్చన్ కనుక చేస్తే అటెంప్ట్ చేస్తే
డెఫినెట్గా ఆ క్వశ్చన్ కరెక్ట్ అయి ఉండాల్సిందే. చాలా మంది పిల్లలు ఎలా ఉంటారంటే క్వశ్చన్ వస్తుంది, కాన్సెప్ట్ కరెక్ట్గా అప్లై చేస్తాడు, ఆ ప్రెషర్ వల్ల, ఎగ్జామినేషన్ ప్రెషర్ వల్ల 3 × 2 6 రాసే బదులు వాడు 5 రాసి వస్తాడు. ఇలాంటి మిస్టేక్స్ని కనుక అవాయిడ్ చేయాలంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోటల్ జేఈ మెయిన్స్ కనుక తీసుకుంటే ఒక 25 క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్కి ఉంటే వాడు ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే బదులు ఒక 17 16 అటెంప్ట్ చేసినా కూడా సరిపోతుంది. ఆ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గించుకుని ఆ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చేసుకుని తర్వాత టైం మిగిలితే ఆ మిగిలిన టైము కనుక ఆ క్వశ్చన్స్ మీద, మిగతా క్వశ్చన్ మీద ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. వాడికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందమ్మా, డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే నెగిటివ్ మార్కింగ్ అంటే బ్లైండ్గా నెగిటివ్ కాకుండా కొంత రీజనబుల్ గెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక 4 మార్కులు ఒక క్వశ్చన్కి వస్తే నెగిటివ్ ఒక 1 మార్క్ పోతుంది. అంటే 4 క్వశ్చన్లు వాడు గెస్ చేస్తే ఒక క్వశ్చన్ రైట్ అయినా వాడికి ఆ 4 మార్కులు కాంపెన్సేట్ అవుతాయి. ఇంటెలిజెంట్ గెస్ అనేది చేయొచ్చు, ఎలిమినేట్ చేసుకుంటూ గెస్ చేయొచ్చు. అట్లా అని ప్రతి క్వశ్చన్కి చేయమని కాదు. ఏదైతే క్వశ్చన్లో క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఏదైతే క్వశ్చన్లో వాడికి చెప్తే ఏంటంటే టైం బాగా పడుతుంది అనిపిస్తే అలాంటి 1-2 క్వశ్చన్లు వాడు గెస్ చేసినందువల్ల నష్టమేం లేదు, దానివల్ల తప్పేం లేదు. కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే చేసిన క్వశ్చన్స్ మటుకు మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేయగలిగితే ఇంకొక 10% మార్క్స్ పెరుగుతాయి. అంటే వాళ్ళు వచ్చిన స్కోర్కి 20% మార్క్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తే బార్డర్ దాటిపోయి ఇంకా దూరంగా వెళ్ళి పడతాడు వాడు. గోడ మీద ఉన్నవాడు గోడ అవతలకి వెళ్ళి పడతాడు. పడ్డానికి కావాల్సిన ఏంటంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అవసరమైతే ఒక 2-3 క్వశ్చన్లు తగ్గించుకుని చేసిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేసుకోవడం. ఎక్కడైతే డార్క్ ఏరియాస్ అంటే వచ్చిన సబ్జెక్ట్లోనే, వచ్చిన టాపిక్లోనే ఎక్కడైతే కాన్సెప్ట్లో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఐఐటి క్వశ్చన్స్ వీళ్ళు చేసి ఉంటారు కాబట్టి దాంట్లో ఏదైతే కాన్సెప్ట్లో వీడికి వీక్గా ఉందో ఆ కాన్సెప్ట్ మీద కొద్దిగా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టార్గెట్. ఓకే సార్, అలాగే మనం టాపర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అందరూ అనుకుంటారు టాపర్స్కి ఏముంటాయి, సెషన్స్ ఇవ్వడానికి ఏముంటాయి, వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా ఫస్ట్ నుంచి అని చెప్పి. కాకపోతే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఎలా అటెంప్ట్ చేస్తామనే భయం ఉంటుంది. మరి ఈ 14 days వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే మంచిది, ఎగ్జామ్ వాళ్ళకి విపరీతమైన ప్రెషర్ వాళ్ళు క్యారీ చేస్తారమ్మా. వాళ్ళు కూడా హెవీ ప్రెషర్ వాళ్ళు క్యారీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఇమాజిన్ చేయలేని లెక్కలు చేసేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. అంటే ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఒక 30,000 ప్రాబ్లమ్స్ చేస్తే ఏదైనా ఎగ్జామ్కి సరిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చెస్ ఆడేటప్పుడు ఒక 30,000 చెస్ కాంబినేషన్స్ నేర్చుకుంటారు పిల్లలు ఇంచుమించుగా. ఆ 30,000 కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్లో పోయినా వాడిని మనం గెలవలేం. అలాంటి కాంబినేషన్ నేర్చుకున్నవాడు ఇంచుమించు ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ స్థాయికి వెళ్ళిపోతాడు వాడు. ఇక్కడ వీళ్ళు ఈ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 1,00,000 ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ప్రతి లెక్క చూసే ఉంటాడు. నేను ఒక స్టూడెంట్ని చూశాను, వాడు ఏంటంటే ఇలా పట్టుకుని ఇలా క్వశ్చన్ ఇలా టిక్కు కొట్టేవాడు. అంటే అన్ని లెక్కలు చేశాడు వాడు. వాళ్ళు క్యారీ చేసే ప్రెషర్ ఏంటంటే ఇంకా ఏదైనా మిస్ అవుతున్నానా నేను, ఇంకా ఏదైనా ప్రెషర్ నా మీద ఉందా అని వాడు ఒక ఫీలింగ్లో ఉంటాడు. వాడు ఇంకా చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఆ ప్రెషర్లో ఏమవుతుందంటే ఏదైనా హ్యూమన్ మైండ్ కాబట్టి అన్లిమిటెడ్ అనుకోలేం మనం, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాడు ఎంత ప్రెషర్ తగ్గించుకుంటే వాడి పర్ఫార్మెన్స్ అంతగా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు వాడు 99% దగ్గర ఉన్నాడు, 100% కోసం వాడు ట్రయల్, కానీ అందరూ 100% రారు, 100% అక్కర్లేదు కూడా. 99.99 అని ట్రై చేస్తారు. 99.99 ట్రై చేసి మొత్తం మార్కులు వచ్చినా కూడా అలాంటి పిల్లలు చాలామంది ఉంటారు. సో అందు గురించి అయినా 1 రావడం కష్టం. ఇప్పుడు అందరికీ సేమ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కువ ఏజ్ ఉంటుందో వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు టోటల్ 100% కాకుండా కొంచెం రిలాక్సేషన్ మీద ఫోకస్ చేస్తే, కొంచెం ఏంటంటే నేను కొంచెం ప్రెషర్ తగ్గించుకుంటాను అని చెప్పి అనుకుంటే డెఫినెట్గా వాడు మామూలుగా స్కోర్ చేసేదానికంటే బెటర్గానే స్కోర్ చేస్తారు. అంటే 300 మార్కులకి 310 అయితే రావు, 300కి 300 వస్తాయి. సో 300 రావడానికి కోసం వాడు ఫోకస్ చేయకుండా 299కి ఫోకస్ చేసుకుంటే 300 వస్తాయి. ఈ టైంలో ఏంటంటే కాన్సెప్ట్స్ అన్ని రివిజన్ చేసుకుని, కాన్సెప్ట్స్ అన్ని ఒక లిస్ట్ రాసుకుని, ప్రెషర్ తగ్గించుకుని, అవసరమైతే ఏంటంటే మామూలుగా 15 గంటలు చదువుతుంటే వాడు 1 గంట 2 గంటలు తగ్గించుకుని 12-13 గంటలు చదువుకుంటే ప్రెషర్ తగ్గి కొంచెం మెడిటేషన్ కానీ కొంచెం ప్రేయర్ కానీ ఏదైనా చేసుకుంటే వాడు మైండ్ ఫోకస్ అవుతుంది. డెఫినెట్గా వాడు ఇంకా బెటర్గా చేయగలుగుతాడు. అంటే వాడికి ఇచ్చే అడ్వైస్, సింపుల్ అడ్వైస్ ఏంటంటే నంబర్ ఆఫ్ అవర్స్ కొద్దిగా తగ్గించుకుని ఉన్న దాని మీద కాన్సెప్ట్స్ అన్ని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీరు చెప్పినట్టు టాపర్స్ అయినా కానివ్వండి, మనం అనుకున్నట్టుగా కొంచెం పుషప్ ఇస్తే ఇంకొంచెం మార్క్స్ స్కోర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఈ తక్కువ టైంలో రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్త పీస్ఫుల్గా ఉంటే ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే.